మా ఎక్సైజ్ కమిషనర్ గారికి, నర్సింగ్ కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్స్, ఈఎస్, టాస్క్ ఫోర్స్, అడిషనల్ ఎస్పీస్, పబ్ ఓనర్స్, ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం అనేది ఒక నీట్గా ఉండాలా, సిటీ ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఇక్కడ ఎలాంటి అరాచకాలు లేకుండా గుండాయిజం కానీ, గుడంబ కానీ, పేకాట క్లబ్బులు కానీ, అదేవిధంగా ఈ డ్రగ్స్, గాంజా అనేవి ఏం లేకుండా ఒక సిటీకి నీట్గా పేరు ఉండాలనేది ముఖ్యమంత్రి గారికి లక్ష్యం. ఎందుకంటే ఈ హైదరాబాద్ తెలంగాణ అనేది, హైదరాబాద్ అనేది జిహెచ్ఎంసీ ఒక 40% మొత్తం జిహెచ్ఎంసీ తెలంగాణ స్టేట్. RRR వచ్చిందంటే ఆల్మోస్ట్ 40-50% RRR లోపల ఉన్నటువంటి ఏరియా మొత్తం హైదరాబాద్కు, తెలంగాణ స్టేట్ మొత్తం ఒక 40% సిటీ అన్నట్లు, అంత యాక్సెసిబిలిటీ ఉన్న సిటీ, డెవలప్ అయ్యే సిటీ. ఇక్కడ విదేశస్తులు కానీ ఎవరే కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా, ఈ ప్రాంతం డెవలప్ కావాలన్నా కూడా ఎవరు కూడా ఎక్కడైనా కూడా ఆ స్టేట్ ఎట్లుంది, స్టేట్ పాలసీస్ ఎట్లున్నాయి, ప్లస్ టౌన్ ఎట్లా ఉంది అనేది చూస్తారు ఎవరే కానీ. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాలన్నా కానీ, ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 3 ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా మనం పర్మిషన్ ఇచ్చినాం. ఇంకా ఫారిన్ యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి ఇక్కడికి. ఇండియాలో చదివించాలా హైదరాబాద్ అనగానే వాళ్ళు నెట్ కొట్టగానే హైదరాబాద్ అనగానే హైదరాబాద్ ఎట్లా ఉంది, హైదరాబాద్లో కర్ఫ్యూలు అవుతున్నాయా, మత కలహాలు అవుతున్నాయా, గొడవలు అవుతున్నాయా అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ పంపించాలంటే అక్కడ వ్యవహారం ఎట్లా ఉంది, స్టూడెంట్స్ అంటే జనరల్గా పబ్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి, అక్కడ మంచిగా నీట్గా ఉందా, మన ఇటువంటి ఏమన్నా దందా ఉందా అనేది అబ్జర్వ్ చేస్తారు. ఒక ఇండస్ట్రీస్ పెట్టాలంటే కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఈ టౌన్ ఎట్లా ఉంది, పీస్ ఉందా లేదని చూస్తారు. అట్లా అంటే మన ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే తెలంగాణ అనేది ఇండియాలోనే నెంబర్ 1 చేయాలి హైదరాబాద్ అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మీరు అందరూ చూస్తున్నారు, ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ 3 hours ఉదయం, ఈవినింగ్ 3 hours కరెంట్ వచ్చేది. మేము తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాకు మేడ్చల్, పటాన్చెరు ఏరియా వెళ్ళినప్పుడు వాళ్ళు బయట క్లోజ్ చేసుకుని ఉంటున్నారు. 50% నడిపిస్తున్నాము, మా ప్రొడక్షన్ ఏం లేదని చెప్పి, జీతాలు కూడా వెళ్తలేవని. ప్లస్ చాలా ఇండస్ట్రీస్, శాంత బయోటెక్ ఉంది. శాంత బయోటెక్ అనేది వరల్డ్లోనే ఫేమస్ మెడిసిన్స్. అది ఇతర దేశాల్లో చాలా మంది చనిపోతుంటే వీళ్ళు అతి తక్కువ ధరకు
వ్యాక్సినేషన్ కనుక్కొని వాళ్ళు ఇక్కడి నుంచి సరఫరా చేశారు. అంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. చాలా చీపెస్ట్ కనుక్కొని. వాళ్ళకు కూడా వాటర్ లేదు. వాటర్ లేక ప్రొడక్షన్ అంటే తక్కువ చేసింది వాళ్ళం. అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఫ్రీ వాటర్ లైనే తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేసి ఫ్రీగా ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకొని ముఖ్యమంత్రి గారు సపరేట్ లైను డ్రింకింగ్ వాటర్ లైన్ తీసుకెళ్ళి వాళ్ళ కంపెనీ వరకు ఇచ్చేసి మీరు ప్రొడక్షన్ చేసుకోండి, ఎంతైనా ప్రొడక్షన్ చేయండి, ఇండియాకు పేరు వస్తుంది, తెలంగాణకు పేరు వస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఫుల్ కరెంట్ రాగానే 100% అన్ని ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, ఎక్కడ నష్టం లేకుండా. రీసెంట్లీ మెదక్లో కోకోకోలా కంపెనీ వాళ్ళని కూడా వాళ్ళు ప్రపంచానికి సప్లై చేసేటన్ని ఇక్కడి నుంచే పోతున్నాయి. పెద్ద పెద్ద యూనిట్స్ పెడతా ఉన్నారు. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే డబ్బులు ఎక్కువైతే ఫ్లోట్ అయితే అప్పుడు ఏదైనా హోటల్కి పోతే కూడా తింటారు, లాడ్జింగ్ పోయినా స్టే అవుతారు, ఖర్చు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. అన్నీ ఈవెన్ పర్పస్తో పాటు కిరాణా షాప్ నుంచి బట్టల షాప్ వరకు నడుస్తుంది. అంటే స్టేట్ ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అయినప్పుడు అందరూ బాగుపడతారు. కానీ ఏ బాబు డిస్టర్బ్ కూర్చో. స్టేట్ స్ట్రెంత్ అయినప్పుడు అందరూ బాగుపడతారు. కానీ అక్కడక్కడ కొన్ని చీడ పురుగులు డబ్బుకు కక్కుర్తి పడి పైసలే ముఖ్యంగా భావించి అక్కడక్కడ 2-3 చీడ పురుగులు చేసిన దానికి ఏమైందంటే ఆ చీడ పురుగుల నుంచి రాష్ట్రానికే చెడ్డ పేరు వస్తుంది. ఆ చీడ పురుగులు మొన్న ర్యాడ్సన్ అలాంటి నీచమైనటువంటి చీడ పురుగు లాంటి వాడు కావచ్చు. అలాంటి వాళ్ళు దేశానికి రాష్ట్రానికి కూడా నష్టం చేసేవాళ్ళు. వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళని ఏ రకంగా పోల్చినా కూడా తక్కువనే మాట. వాళ్ళు పైసలు తప్ప వాళ్ళకి ఏం లేదు. ఈ రాష్ట్రము, ఈ దేశము, మన ప్రాంతము, తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది, పరిస్థితి ఎట్లా బాగుపడుతుంది, తెలంగాణ ఇంకా డెవలప్ కావాలి. మాతృభూమి మీద ప్రేమ ఉన్నాడు కానీ, కన్నతల్లి మీద ప్రేమ ఉన్నాడు కానీ, ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్నాడు కానీ ఎవడు కూడా ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ఈ నీచమైన పనులు ఎవడు చేయడు. ఎవడు చేయడు, ఎవడికి వాడిని సహకరించాడు. సహకరిస్తున్నాడంటే అక్కడ ఇక్కడ అటువంటి చీడపురుగులు ఉండొచ్చు ఎవడన్నా. గతంలోనే మేము పసిగట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పకడ్బందీ చర్యలు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది నిన్న మొన్న జరుగుతున్నది కాదు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రతి నగరంలో కూడా ఇవి ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా చూసి దాన్ని అరికట్టాలి. ఫస్ట్ ఫేజ్లో పేకాట క్లబ్లన్నీ బంద్ చేసాం టోటల్గా. ఒక రైతు పైనుంచి దుంకి చనిపోయాడు, డబ్బులు మొత్తం కోల్పోయి, ఇంటికే ముఖం ఏం చూపించాలని చనిపోయాడు. ఆ సంఘటన చూసి ముఖ్యమంత్రి గారు ఇట్లా ఒక్కరు కూడా చనిపోవద్దని చెప్పి పేకాట క్లబ్లు బంద్ అయినాయి. గుడంబ కొన్ని వందల వేల ప్రాణాలు పోయిన తాండాలలో సగం మంది భర్తలు ఉండరు వాళ్ళు తాగి గుడంబ. అవి ఇప్పుడు బంద్ అయిపోయి పూర్తి అరికట్టడం మా డిపార్ట్మెంట్. క్లబ్బులు మనం పెట్టింది కాదు, వెనుక నుంచి వచ్చినాయి కనిపిస్తున్నాయి కనుక ఆ క్లబ్బులు వెనుక నుంచి నడుస్తున్నాయి, క్లబ్బులు బంద్ అయినవని. గుడంబ జనం కనిపిస్తుంది, వెనక్కి 70 ఏళ్ళ నుంచి చేస్తున్న గుడంబ కనుక కనిపిస్తుంది కనుక ఇంకో బంద్ చేసిందని. ఇది కల్పించండి డ్రగ్స్ అనేది. వాడు ఎన్నో ఇంట్లో తీసుకుంటాడు, ఎక్కడో దొంగసారి తీసుకుంటాడు, బహిరంగ కనిపించండి. కానీ డిపార్ట్మెంట్కు తెలుసు, ఆ రోజులో పనిచేసే డిపార్ట్మెంట్కి ఎక్కడి నుంచి నడుస్తుందని. ఇప్పుడు మనం బంద్ చేస్తున్నందుకు ఇప్పుడేదో వచ్చినట్లు మీటింగ్ పెట్టిన తర్వాతనే ఇది జరిగింది అన్నట్లు కొందరు కథనాలు అనడం జరుగుతుంది. దానికి మన దురదృష్టం, అది వాళ్ళ విజ్ఞతకు. వాళ్ళు ఎవరు ఏమనుకున్నా మా లక్ష్యం ఏంటంటే అటువంటి వాళ్ళని ఏరి పడేయాలన్నది మా లక్ష్యం. అవసరం అనుకుంటే వాళ్ళు ఏ రకమైన చర్యలు కూడా మేము ప్రభుత్వం వెనుకాడదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది, ఈ ప్రాంతానికి గడ్డకు చెడ్డ పేరు ఇచ్చే వ్యక్తులను, అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులను ఎవరిని కూడా వదిలిపెట్టాం. దాని వెనుకలో ఎవడున్నా వదిలిపెట్టాం. ఆ పబ్బు ఎవరిని నడుస్తుంది, వాడి వెనుకలో ఎవడున్నాడు మాకు కాదు. అక్కడ పబ్బు వ్యక్తి వెనుక ఏ శక్తి ఉన్నా వాళ్ళందరినీ కూడా మేము దీనిలా చేస్తాం.
సంబంధం ఉంటే మాత్రం ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. మా ముఖ్యమంత్రి గారు అందరికీ ఒకటే మాట ఇచ్చిన ఆదేశం ఇచ్చింది, ఎవరు మొట్టమొదలు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దీనిలో ప్రమేయం ఉన్నా వదిలిపెట్టొద్దండి అని చెప్పిండు. ఎంతటి ధనవంతుడైనా ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అయినా మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని ఉపేక్షించొద్దు, మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సీఎం గారు ఆదేశాలు ఇచ్చిండు. సీఎం గారు ఆదేశాలు ఇచ్చినందుకే మా డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో వాళ్ళైనా వీలైనా గవర్నమెంట్ ప్రభుత్వంలో అధికారులు మా పోలీస్ అధికారులకు ఇంకా అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక ఇమ్మీడియట్గా ఎవరో చెప్తే కాదు రైడ్ చేసింది, ఇన్ఫర్మేషన్ ఇస్తే కాదు, మా డిపార్ట్మెంట్ వాళ్ళే ఆ పబ్బులలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే కస్టమర్స్ మాదిరిగా దానిలో వచ్చేటట్లు అట్లా చేసి 100 మంది పైగా వందలాది మంది ఇదే పనిలో ఉండి వాళ్ళే పట్టుకొని చేయడం జరిగింది. వాళ్ళే వాళ్ళని బయటకు తీసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సంబంధించిన వ్యక్తి ఏ పార్టీలో ఉండొచ్చు కాక మాకు సంబంధం లేదు. మాకు డ్రగ్స్ అనేటివి రకరకాల డ్రగ్స్ ఏవి కూడా హైదరాబాద్లో ఉండొద్దు అనేది లక్ష్యం. ఇలా గాంజా అనేది మన రాష్ట్రం నుంచి పోతుంది, వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి బాంబే అక్కడ తీసుకెళ్తారు. వందలాది కేసులు మా ఎక్సైజ్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 100 కేసులు కూడా పట్టుకున్నారు, 100 వాహనాలు సీజ్ చేసిర్రు. దాని మీద ఈవెన్ ఆంధ్రాకి వెళ్ళి కూడా వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల వేయించి వచ్చింది. మా రాష్ట్రంలో వాడకపోయినా మన రాష్ట్రం నుంచి కూడా ఇట్లా అడుగు పెట్టొద్దని లక్ష్యం అన్నమాట. పకడ్బందీగా ప్రాణాలకు తెగించి మా డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. చాలా తాండాలలో కూడా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. పోలీస్, ఎక్సైజ్ పోలీస్, మన పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మరి అనేక రకాలు జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా మరి ఒకటి దొరికింది మాకు. మరి ఇంకా మరి ఇక్కడ మరి ఇంకా ఎంతమంది చేస్తున్నారు అనేది ఎవరిని వదిలిపెట్టాం. మీరు అనుకుంటున్నారు మీరు రకరకాలుగా పద్ధతుల ద్వారా మీరు ఏదైనా చేస్తామనుకుంటే మాత్రం ఖచ్చితంగా పీడీ యాక్ట్లు పెడతాం. రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళని మాత్రం ఈ నగరంలో ఉండనియమని అవసరం కూడా నగర బహిష్కరణతో పాటు ఇంకేముందో కూడా చట్టంలన్నీ కూడా ప్రయోగిస్తాం. వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. మీకు చేతనైతే సాఫ్ సీదాగా పబ్ ఎట్లా ఉండాలో నామ్స్ ప్రకారం చేసుకోండి. అక్రమ పద్ధతుల ద్వారా వేరే దీన్ని చేయదలుచుకుంటే మాత్రం ఈ బంద్ చేసుకోండి. ఈ దందా బంద్ చేసుకొని వేరే పని చేసుకోండి. వేరే దేశం పోండి. మా హైదరాబాద్ ఉండకని ఈ పని చేసేవాడు ఎవడే కానీ, ఏ బద్మాషిగాడు కానీ, ఈ దందా చేయదలుచుకున్నాడు ఎవడే కానీ ఇక్కడ ఉండకుండా వేరే రాష్ట్రం దేశం పోండి, ఎక్కడైనా పోండి, మాకు కనపడకుండా. కానీ ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి ఈ దందా చేస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టాం. మేము తెలంగాణ కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది సావు నోట్లే పులిని ఏమంటారు దాన్ని, చావు వరకు పోయి చావుకు సిద్ధమై మన నాయకుడు నాయకత్వం వహించి ఆయన ఎమ్మడి వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది కదిలి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ దంద చేసేటోడు వానికి తెలంగాణ గురించి తెలుసో తెలియదో, వానికి ఆ ఉద్యమం గురించి తెలుసో తెలియదు, పైసా తప్ప వానికి ఏం తెలియనట్లుంది. అవసరం అనుకుంటే తల్లిదండ్రులు కూడా అమ్ముకుంటాడు వాడు. ఈ దంద చేస్తాడు. భార్యా పిల్లలు కూడా అమ్ముకునేటాడు. పైసలు తప్ప వానికి ఏం దాహం తప్ప ఏం తెలియదు. వానికి డబ్బు దాహం తప్ప మనకి ఏం తెలియదు. ఇంట్లో అందరూ నమ్ముకునే వ్యక్తిత్వం ఉన్నాడు. దుర్మార్గమైనటువంటి వాడు. మా దగ్గర ఇంకా డిపార్ట్మెంట్ అంతా వెలుగు తీస్తుంది. ఒక్కొక్కరిని డౌట్ వచ్చిన వాళ్ళు ఎమ్మడి కూడా ఖచ్చితంగా మాది ఉంది. ట్రాన్స్పరెంట్గా నడవాలి.
ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పినాక కూడా వచ్చింది. మేము అవసరం అనుకుంటే అన్ని క్లోజ్ చేపిస్తాం, కానీ మాకు డబ్బు కాదు ముఖ్యం. ఒకే జీవోతో మొత్తం క్లోజ్ చేసేసి ఇవన్నీ చేస్తాం. చాలామంది ఏంటంటే ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఫారిన్ కంపెనీస్ అంతా ఏంటంటే సార్ ఫారినర్స్ వస్తుంటారు, కొంత ఈ కల్చర్ ఉంటుంది. మనది మెట్రోపాలిటన్ సిటీ, పెద్ద సిటీ కనుక, ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ కూడా పెద్ద నెంబర్ 1 కనుక, మరి వరల్డ్ వైడ్గా ఉండేటువంటివి వాళ్ళకు ఇట్లా కొంత ఈ కల్చర్ ఉంటుంది ఉండాలన్నందుకు, ఒక బ్రాండ్ గురించి ఉండాలన్నందుకు ఇది పెట్టడం జరిగింది. కానీ దీని పేరు మీద ఈ దందా చేస్తామంటే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. తెలిస్తే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పినాం. తెలిస్తే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే కూడా దానికి మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు రాలా. నేను ఆ రోజు చెప్పినా, మా ఓన్లీ ఇళ్ళనే కాదు చేసేది అని మీకు క్లారిటీగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమైంది, బయటపడ్డదంతా. డబ్బే ప్రధానంగా చేసుకొని ఈ దందాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే, యువతను డబ్బు ప్రధానంగా అట్రాక్ట్ చేసి ఎక్కువ గిరాకీని రప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఉండదు. ఇప్పుడు కొంతమంది ఎవరైనా దీనిపైన సజెషన్ చెప్తే టాస్క్ ఫోర్స్ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి అడిషనల్ ఎస్పీ గారు వచ్చిండ్రు, 2 DSPs వచ్చిండ్రు ఉన్నారు. ఇంకా స్ట్రెంథనింగ్ చేస్తాం మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, వెపన్స్ కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తాం. మరి మీ దాని నుంచి ఎవరైనా మాట్లాడాల్సుకుంటే అసలు ఏం చేయాలనేది, మీ దానిలో ఎవరైనా మీ ఏ పబ్బు మీది, నీ పక్కలైంది किधर है हाईटेक, आपका बाजू वाला का किधर है? ఓకే, మీరు చెప్పండి. మైక్ ఇవ్వండి, एक बात करो. ఏంటి మొత్తం క్లోజ్ చేద్దామా పబ్లది, లేకపోతే ఏమైనా ఏం చేయాలో చెప్పండి. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది 90% పబ్ అనేది ప్యాషన్తో పెట్టుకున్నాం సార్ చాలామంది. సో వీ డిడ్ యాజ్ అ ప్యాషన్. సిటీకి మీరు ఎట్లయితే మన సీఎం గారు కొత్తగా ఐటీ కంపెనీస్ తీసుకురావాలనుకున్నారు, మేము కూడా యాజ్ ఎ యూత్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఒక్కొక్క అంబియన్స్ తీసుకురావడానికి డిఫరెంట్ ఆర్కిటెక్ట్స్ వర్క్ చేసి చాలా కష్టపడి చేసుకున్నాం సార్. అంటే కొంతమంది 2 years, 1.5 years, 3 years చాలా రెంట్స్ కట్టుకొని చేసుకుంటూ వచ్చాం సార్. సో మోస్ట్ ఆఫ్ అస్ ఇక్కడ డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించాలని అయితే ఎవరు లేం సార్ ఇక్కడైతే. అంటే ఐ డోంట్ నో, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీఆర్ నాట్ లైక్ దాట్. కానీ మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హార్డ్ వర్క్తో వచ్చాం సార్ మేమంతా. ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేసి కొత్తగా డిజైన్స్ తీసుకొచ్చి చేసుకుంటూ వచ్చాము. సో జస్ట్ హెల్ప్ అస్ ఇన్ వన్ వే. సో మ్యాక్సిమం ఫ్రైడే, సాటర్డే, సండేస్లో ఎక్కువ బిజినెస్ ఉంటుంది సార్ మాకు. సో బయట నుంచి చేసి వచ్చేవాళ్ళు మేము మ్యాక్సిమం సిగరెట్ ప్యాకెట్స్ కూడా అలో చేయము సార్. ఓపెన్ చేసిన సిగరెట్ ప్యాకెట్స్ కూడా అలో చేయము. ఈవెన్ టాబ్లెట్ తీసుకొచ్చినా బయట పడేస్తున్నాము. అన్నీ మ్యాక్సిమం మా వల్ల అయినంత మేము చేస్తున్నాం సార్. సో జస్ట్ అ సపోర్ట్ సార్. ఫ్రైడే, సాటర్డే, సండేస్ ఇఫ్ పాసిబుల్ మా బిజినెస్ స్టార్ట్ అయ్యే టైం 8 to 11 ఉంటుంది సార్. 8 to 11, 12 వరకు ఉంటుంది. సో ఆ టైంలో ఒక కానిస్టేబుల్ ఏమైనా పెడితే, అంటే ఇఫ్ ఎనీ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ అయితే విల్ ఆల్ టుగెదర్ సపోర్ట్ యూ సార్. అంటే కానిస్టేబుల్ కానీ శాలరీ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయి. సో 8 to 11 వరకు ఉంచితే ఎవరినన్నా, సో హూ ఆర్ కమ్స్ ఇన్ డ్రగ్స్ తీసుకుని వచ్చే వాళ్ళు ఎవరైనా లోపలికి రావాలనుకుంటే కూడా, సో కానిస్టేబుల్ ఉంటారు, ఇమీడియట్గా పట్టుకుంటే కేసు అవుతుంది అనే ఒక భయం ఉంటుంది. సో వీ కెన్ రెడ్యూస్ దాట్ వే సార్. దట్స్ వన్ ఆఫ్ ది సజెషన్ దట్ ఐ హ్యావ్ సార్. థ్యాంక్ యూ సార్. షాప్ కు కానిస్టేబుల్ పెట్టడం ఉండదు. అది షాప్ అని సార్ 40 to 50. అప్పుడు ఏం చెప్తావు, నాకేం చేస్తా, మీ కానిస్టేబుల్ ఉండదని చెప్తావు. లేదు, మాది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీకు తెలియని దందా నడవదు, మీకు తెలియని రాడు ఎవరు కూడా. అన్ని
సార్ తెలిసి ఇప్పుడు రాడిసన్లో ఆయనే చేసింది కదా, వాళ్ళే చేసింది కదా సార్. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ సార్, అందరం చేస్తామని లేదు కదా సార్. సో ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్పాను, మీ పబ్లో ఎన్ని గంటలు నడుపుతున్నారు? 12 వరకు సార్, 12 to ఆఫ్టర్నూన్ 12 to నైట్ 12. మీ దగ్గర డాన్స్ ఏమైనా నేర్పిస్తున్నారు కదా? లేదు సార్. క్రౌడ్ అలో చేస్తుందా? మాక్సిమం ఫ్యామిలీ క్రౌడ్స్. అంటే డ్రింక్స్ పర్మిటెడ్ డ్రింక్స్ ఇస్తుందా, లేకపోతే వానికి కండిషన్ చూస్తుందా? సారీ సార్, అర్థం కాలేదు సార్. కండిషన్ చూసి వాళ్ళకు సప్లై చేస్తుందా, లేకపోతే ఎంత కండిషన్ ఉన్నా వాడు అడుగుతూ ఇస్తుందా? లేదు, అట్లేం లేదు సార్. మేము ప్లేస్కి వస్తే మాక్సిమం 1.5 to 2 hours వెళ్ళిపోతారు సార్. మీ దగ్గర సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి? 64 కెమెరాస్ ఉన్నాయి సార్. ఆల్ యాంగిల్స్? ఆల్ యాంగిల్స్ 64 కెమెరాస్ ఉన్నాయి సార్. 64 కెమెరాస్. మీ దగ్గర ఆ కెమెరాస్ ఎన్ని రోజులు ఉంటుంది? 1.5 months సార్. 1.5 to 2 months ఉంటుంది సార్. ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది సార్. ఇప్పుడు మనం వీళ్ళ కెమెరాస్ మనం లింక్ చేసుకుంటే మీరు ఎవరెవరు ఎన్ని కెమెరాస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఆ సంబంధించిన ఆఫీసర్ ఎవరుందో ఈఎస్డిసి ప్రతి పబ్లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయి, ఆల్ యాంగిల్స్ కవర్ అవుతున్నాయో చూడండి. అవన్నీ మనం ఆన్లైన్ ఇప్పుడు కెమెరాస్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. మనం ఆ కెమెరాస్ మొబైల్ కూడా లింక్ అవుతాయి. లింక్ అయ్యి మనం ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. అవును సార్, వీ కెన్ ప్రొవైడ్ దోస్. అది మన డిపార్ట్మెంట్ లింక్ చేసుకుని ఆ పబ్బు నెంబర్ కొట్టి కోడ్ కొట్టగానే మన డిపార్ట్మెంట్లో ఆ కెమెరాస్ అన్ని కనిపించేటట్లు టోటల్. సీసీ కెమెరాలు లేని క్లబ్స్ అవి అయినంత వరకు క్లోజ్ చేయండి. సీసీ కెమెరాస్ కవర్ అయినంత వరకు. ఫుల్ కవర్ లేనటువంటి పబ్స్ ఇవి టెంపరీగా బంద్ చేసి ఫుల్ కవర్ అయిందా లేదనే వరకు ఆపండి. ప్లస్ ఆల్ టోటల్ ప్లేస్ను కవర్ అయ్యేటట్టు చేయండి. టోటల్ ప్లేసెస్ అంతా కూడా సీసీ కెమెరాలు కవర్ అయ్యేటట్లు. మినిమం 1.5 months కంపల్సరీ ఆ ఫుటేజ్ ఉండేటట్లు చేయండి. ఆల్ పబ్స్ సంబంధించినటువంటివన్నీ కూడా 61 పబ్స్ ఉన్నాయి మనకు. ఆ 61 పబ్స్ని మన డిపార్ట్మెంట్కు లింక్ తీసుకోండి. కొత్త టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. వాళ్ళు ఒక 5-6 మందికి ఇచ్చుకోవచ్చు అనమాట దాని లింక్. ఆ లింక్ కూడా తీసుకోండి. మీరు అవసరం అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. పబ్లలో మేము బోర్డ్స్ ఏర్పాటు చేయమన్నాం, ఫోన్ నెంబర్స్ అవన్నీ చేసిందా? అన్నీ ఉన్నాయి సార్. ఎవరైనా కన్సల్ట్ సిఐ కానీ ఏఈఎస్ కానీ ఈఎస్ కానీ ఆ ఏరియాలో ఈ నిబంధనలు పాటించకపోతే వాళ్ళు బాధ్యులవుతారు. 100% వాళ్ళు బాధ్యులవుతారు. ఈఎస్ వరకు మీరు చేయండి. సిఐ ఏఈఎస్ ఈఎస్ ముగ్గురుని బాధ్యులు చేయండి. ఒక్క దగ్గర ఇన్వాల్వ్మెంట్ అయిందంటే ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఏరియాలో కేసుని బట్టి కేస్ ఆఫ్ స్టేజ్ని బట్టి వాళ్ళు ముగ్గురు రెస్పాన్సిబుల్ చేయండి. అక్కడ ఎక్కడ మనకు కెమెరాస్ లేకపోయినా కవరేజ్ లేకపోయినా ప్లస్ ఈ సంఘటన జరిగితే ఇమీడియట్గా వాళ్ళని బాధ్యులు చేయండి ఎట్టి పరిస్థితులలో. సౌండ్ కూడా మైల్డ్గా ఏదో ఉండాలి, కానీ పక్కల ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్తే మాత్రం ఆయనకు పరిమితి ఉన్నంత వరకు చేయాలి. సమయం మించి 12 hours తర్వాత ఎవరు ఓపెన్ అయినా సాటర్డే సండే 1 వరకు ఇచ్చినాం. ఫ్రైడే సాటర్డే సండే 1 వరకు ఇచ్చినాం. ఫ్రైడే శుక్ర శని వీకెండ్ ఆదివారం వస్తుంది. అది ఆ 2 రోజులు 1 o'clock, మిగతా 12 o'clock. 12 తర్వాత 1 తర్వాత ఓపెన్ అయిందంటే సంబంధించిన ఆఫీసరు రెస్పాన్సిబుల్.
ఇమీడియట్గా వాళ్ళది క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసి సీజ్ చేయాలి, ఇమీడియట్ నోటీస్ సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. దీని టాస్క్ ఫోర్స్ వాళ్ళు దీని మీద ఎక్కువ నిఘా పెట్టాలి. మీరు ఎస్పీ గారు, మరస ఎస్పీ గారు, ఎస్పీ డిఎస్పీలు మీరు ఎక్కడ టోల్ దాటిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సంబంధించిన ఆఫీసర్ మీద 1 దాటిందంటే మీరు పూర్తి నిఘా పెట్టాలి. ఈ పబ్స్ మీద అన్నిట్లా, పబ్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ కూడా, అవి కూడా వదిలిపెట్టవద్దు, అవి జాగ్రత్త చూడాలా. మిగతాది ఈవెంట్ పేరు మీద సర్వీస్ మాత్రమే చేయాలి, కానీ 24 hours లైసెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఓన్లీ సర్వీస్ మాత్రమే, కానీ ఈవెంట్స్ చేసుకోవద్దు. ప్రోగ్రామ్ చేసి పాటలు అవి రకరకాల కార్యక్రమాలు అవేటివి బంద్ ఉండదు. అలా ఓన్లీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటుంది, పర్మిషన్ తీసుకుంటారు, సర్వీస్ మాత్రమే. స్టార్ హోటళ్లలో 24 hours కొన్నిటికి ఉన్నాయి, అవి ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి, అంతే తప్ప వేరే ఉండదు. వాటి మీద కూడా మన టాస్క్ ఫోర్స్ పూర్తి ఒక 1 month స్పెషల్ డ్రైవ్ కంప్లీట్ చేయాలి. అన్ని స్టార్ హోటల్స్, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్, ముఖ్యంగా మెయిన్లీ పబ్స్. ఏ పబ్బు ఉన్నా కూడా ఆ ఓనర్ ఎక్కడున్నా కానీ ఆ ఓనర్ మీద కూడా పెట్టాలి. ఓనర్ రెస్పాన్సిబుల్, మేనేజర్ రెస్పాన్సిబుల్. ఓనర్ ఎక్కడో ఉండి తమాషా చేస్తే కూడా ఆయన పేరు పెట్టి పట్టుకురావాలి ఇమ్మీడియట్గా. ఇలాంటి డౌట్ వచ్చిందంటే వదిలిపెట్టదు. మంచి చేసే వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన ఒక మంచి ఫారిన్ కల్చర్ల మాదిరిగా, అంటే అసాంఘిక కార్యక్రమాలు, అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు లేకుండా ఒక మ్యూజిక్తో ఒక రకరకాల బ్రాండ్స్, రకరకాల వాళ్ళు ఏదైనా ఫుడ్ ఫెస్టివల్ అట్లా చేసే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. దీని పేరు మీద వాళ్ళని వేధించొద్దు. అనుమానపడి కూడా అనవసరంగా కూడా మనం ఇది చేయొద్దు. ఇటు అనుమానపడి వేధించి వాళ్ళని వేరే రకంగా కూడా బాధించొద్దు. అది దృష్టికి వచ్చినా కూడా ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఇట్లా మనం వేధించి ఇట్లా చేస్తున్నట్టు కూడా నిజంగా ఒకవేళ వాళ్ళు చేసిన వాళ్ళు మాత్రం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా ముఖ్యమంత్రి గారు చెప్పారు కనుక సీఎం గారే స్ట్రిక్ట్ ఎవరిని వదిలిపెట్టొద్దని మనకు ఆదేశాలు ఇచ్చి, ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళ ఫోన్ మీరు రికార్డ్ చేయండి. వాళ్ళు ఇచ్చి పెట్టారు సార్ అది చేయాలంటే కూడా మీరు కంపల్సరీ చెప్పండి, మీరు ఇన్వాల్వ్ కాకండి సార్, మంచిగా ఉండని చెప్పండి. ఎవరైనా కానీ బయట మస్తు మంది మాట్లాడతారు, నోరు నాలుగే నరం లేనోళ్ళు, రాజకీయ కొన అది ఇది అని పిచ్చి మాట్లాడతారు. కానీ మనకు తెలుసు మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో, మనకు అందరు ఈక్వల్గా పనిచేస్తున్నామని. అట్లానే వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పట్టుబడితే వాళ్ళ మీద కూడా వేయదు. వాళ్ళే ఏ పార్టీ కూడా ఈ పని దందా చేయని చెప్పడు. వాళ్ళకి మనం చీప్గా మాట్లాడదు. వేరే పార్టీ వాడు సుత్తమ కూడా పెడతాడు అనుకో, వాడు చేసినావు అని మనం ఏం అనదు, వీడు చేసిన వీణాల నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాడిని పెట్టాలి. అంతేగాని సంబంధం లేని వ్యక్తులను కూడా ఇలా పెట్టి మనం చేయొద్దు. ఇది పార్టీలకు సంబంధం కాదు, హైదరాబాద్ బ్రాండ్ సంబంధం. ఇది ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను తెలంగాణకు చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులను కానీ, హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులను కానీ, చట్ట వ్యతిరేకంగా చేసేటువంటి వ్యక్తులను కానీ, గూండాయిజం దాదాగిరిని కానీ ఎప్పుడు కూడా ఒప్పుకూడదని మీరు చూస్తున్నారు. 7 సంవత్సరాల క్రితము ఏ రాత్రిలో కర్ఫ్యూ వస్తే ఏమని తెలియకుండా, ఏ రాత్రిలో 144 సెక్షన్ వస్తే తెలియకుండా. ఇవాళ 7 ఏళ్లలో కర్ఫ్యూ లేదు, మత కాలంలో లేవు. ఎందుకు లేవు? 70 ఏళ్ళు ఎందుకున్నాయి? ఎంతమంది చనిపోయినారు? అంతమంది చనిపోవడానికి కారకులు ఎవరు? అసలు ఏంటంటే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క మనిషి ఉన్న ప్రతి వ్యక్తి దీన్ని మంచి కోణంలో ఆలోచి, ఏదంటే ఇష్టమైన వేదాలు చేయొచ్చు, కానీ దీనిలో భవిష్యత్తు మొన్న జరిగిన సంఘటనలలో అందరినీ కూడా దోషులనే పెట్టలేదు, నిజమైన వ్యక్తులను పెట్టమన్నాం. ఒక ఫంక్షన్కు చేస్తారు, 10 మంది కలిసి చేస్తారు, 5 మంది ఇది అలవాటు ఉంటుంది. కాకపోతే అందరు ఫ్రెండ్స్ పిలుస్తారు, తెలియక వస్తారు. వచ్చి వెళ్ళని అందరిని పెడితే దీన్ని గంట కడితే కూడా అది
తప్పు. ఎందుకంటే ఇది సెన్సిటివ్ విషయం, ప్రతిష్ట సంబంధించిన విషయం. చనిపోతారు పిల్లలు, అరే నాకేం అలవాటు లేదు, నాకు ఈ పేరు పెట్టగలని ఎవరో మాట్లాడతారు, బాధ్యతారహితంగా బాధ్యతలను మాట్లాడతారు. ఆ 150 మంది కూడా దీనిలో ఉండొచ్చు అని. వాళ్ళ బిడ్డనో కొడుకో ఉంటారు అనుకో, అప్పుడు అర్థమవుతుంది. ఊహించుకుంటే కొడుకో బిడ్డనో వాళ్ళ అక్క బిడ్డనో అన్న కొడుకో ఉంటే ఎట్లా ఉంటుంది? ఇదే రకంగా ఉంటుందా? లేదు ఆయన కూడా వాళ్ళ భార్యనే పోయి ఉంటుంది ఫంక్షన్ తెలియకుండా, భార్య కూడా ఇది అలవాటు ఉంది అని అంటే ఎట్లుంటుంది అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మాట్లాడాలి. అంతేగాని అందరినీ బాధ్యతారహితంగా మాట్లాడడం కూడా తప్పని మేము చెప్పినాం. అసలు పట్టుకోవాలి, అందరినీ పెట్టి కూడా చేయొద్దు, నిజమైన పట్టుకొని చేయాలి అని చెప్పి. కనుక మనం డిపార్ట్మెంట్లో మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఎవరు నెగ్లెక్ట్ ఉన్నా మీ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది. ఎవరు మంచిగా సమర్థంగా పనిచేసినా వాళ్లకు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రమోషన్స్ ఇద్దామని, యాక్సలరేటెడ్ ప్రమోషన్ ఇద్దామని చెప్పి పోలీస్ అండ్ ఎక్సైజ్ 2 డిపార్ట్మెంట్లకు చెప్పారు. సమర్థవంతంగా విధులు నిర్వహించి ఇలాంటి మూలాలను బట్టి ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ అనేటివన్నీ కూడా ఇతర దేశాల నుంచి వస్తాయి, ఎయిర్పోర్టు పోర్ట్ నుంచి వస్తాయి. లేదనుకుంటే అది డోర్ డెలివరీ చేస్తే చూడు అమెజాన్, ఇంకా రకరకాల వాళ్ళ నుంచి బుక్ చేసుకుంటే అక్కడ నుంచి వస్తాయి. బంద్ చేయాలా. అందులో కూడా మీరు అమెజాన్ లాంటి వాళ్ళకు కూడా కమిషనర్ గారు మీరు వాళ్ళకు కూడా కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఫీడ్ ఆయిల్ ఏమంటుంది, వీడ్ ఆయిల్ వాళ్ళు చూడండి, మనకు కూడా అవి లాస్ట్ టైం మనం ఆ డెలివరీ వాళ్ళు చేస్తున్నారని వచ్చింది, మన బంద్ అయిందా చూసుకోండి ఒకసారి. వాళ్ళకు కూడా ఇలాంటివి నిషేధించబడినటువంటివి బుకింగ్లా ఉన్నాయా చూసుకొని చెక్ చేయండి. వాళ్ళు ఇచ్చే బుకింగ్ ఆర్డర్లో చూసి వాళ్ళ మీ మీద కూడా యాక్షన్ ఉంటుందని చెప్పండి. వీడ్ ఆయిల్ తర్వాత ఇంకే రకరకాల పేర్లు మార్చి ఉంటాయి అవన్నీ. అమెజాన్, ఇంకోటి ఫిట్ పాట్, ఇంకా నీకు బాగా చేసినట్టు మీరే పబ్బులో బాగా చేసినట్టు చెప్పండి, చెప్పి తప్పేమి చెప్పండి. డార్క్ నెట్ చూడండి ఏమేమి ఉన్నాయో, ఏదున్నా కానీ మన టాస్క్ ఫోర్స్ అడిషనల్ గారు మీరు వీళ్ళకందరికీ కూడా కమిషనర్ గారితో మీరు మాట్లాడి అప్రూవల్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ వీడ్ ఆయిల్ కానీ ఇంకా ఏమేమి ఉన్నాయి రకరకాలవి అవన్నీ కూడా తెలంగాణలో నిషేధించబడినటువంటివి, కొన్ని దేశాలు నిషేధించకపోవచ్చు. అవి మన దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇవన్నీ నిషేధించినవి, ఇవి హైదరాబాద్లో ఉండదు అని చెప్పి వాళ్ళకు కలవండి, మంచితనంగా చెప్పండి. వాళ్ళకు కంటిన్యూ చేస్తే చట్టపరమైనటువంటి యాక్షన్ ఉంటుందని చెప్పండి. యాక్షన్ తీసుకోవాలి. మీ వైపు నుంచి ఇంకా ఏమైనా మాట్లాడేసుకుంటా మరి ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పండి. निखिल धवन नहीं हाफ पंजाबी हाफ पारसी. माय फादर वाज इन द आर्मी, सो पूरा कंट्री ट्रैवल किया हुआ है. मैं आपको देख के आप किधर गए बोले तो हम यहाँ थोड़ा सूरत देख के भी मेरे मालूम हो रहा कौन क्या कर रहा है. करेक्ट. तो ग्रैंडफादर यहीं पे सेटल्ड थे हैदराबाद में. आप बोलो क्या करना. I have a company called the Brand Sardar. In the last 7 years, we have done about 14 bars in the city, and currently we are running about 4 to 5 properties in the city. Yes, pubs and cafes, restaurant. Resign Sky Bar hai. कितना पूरा? We are running about 4 of them right now. No. How many bars you are running? 4. 4 bars and pubs? Pubs and bars, 4. Yes, both. Only 4. Yes. మీరందరూ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒకటి పెట్టింటాడు 4 పెట్టుకున్నాడు అంటే బిజినెస్
మంచిగా ఫుడ్ కానీ వచ్చిన వాళ్ళకు మంచిగా ఉన్నందుకు రిమార్క్ లేనందుకు చేసుకోగలిగింది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఇట్లా మీ పబ్లలో ఇట్లా ఇలాంటిది బయట నుంచి వచ్చి వాడేటోళ్ళని ఎప్పుడన్నా అడ్డుకొని పంపించింది ఉందా? आप कहाँ तो भी ऐसा ड्रग्स लिए वाला दिखे तो नक्को बोल के बोले ऐसा आपको दृष्टि में कुछ आया? नहीं सर, हमारे पास कोई भी ऐसा नहीं आता है. आप क्या क्या करते restrictions? We have our bouncers on the property. There is frisking of every customer that comes inside the premises. The bags are checked. All bags are checked. Nobody is allowed to walk inside with a open cigarette packet. Okay. And we've got people on the round at every given point of a time inside the property. If anything suspectable is found, the first information comes to us. Okay. And in case we do find somebody like that, they are thrown out of the property. Really, this is the way you have done? Yes. And I also Absolutely. I also believe in it personally. Say no to drugs. Okay. So it's You very also stay in the pub? yes. There is no business, only this is the one business. All the places, every day there are rounds done by us for a minimum of 2 to 3 hours in every property. And any place that is heavily crowded, that's where we are personally standing. Anytime you inform to police or excise police, anything happen? It's not required until now. But if it is required, I have the police people well connected in order to help if needed anytime. हमारे लोग कब तो भी वीकली न तो मंथली हमारे ऑफिसर्स आके कुछ चेक कर रहे? बिल्कुल आते हैं. They come every week. Every week. Yes. Saturdays तो compulsory हो गया है अभी मेरे ख्याल से. Saturdays में कंपल्सरी आके हमारा डिपार्टमेंट देखिए. Compulsory, yes. They all come. Weekdays are coming. Every day 11 తర్వాత 11:30 కి వచ్చి చెక్ చేస్తారు మాక్సిమం 11:30 తర్వాత వచ్చి చెక్ చేస్తారు. వీక్డేస్ అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట రౌండ్స్ కొడుతుంటారు. No, it's a good thing. In fact, I also tell them if there is anything that's ఏ required క్యాడర్ from our side. వస్తున్నారు? ఎవరు ఏ క్యాడర్ నుంచి వస్తున్నారు? సార్ ఎస్ఐ వాళ్ళు సిఐ వాళ్ళు వస్తున్నారు. పోలీసు వాళ్ళ మా ఎక్సైజ్ వాళ్ళ? ఎక్సైజ్ సార్. ఎక్సైజ్ వాళ్ళు వస్తున్నారు, ట్రాఫిక్ వాళ్ళు వస్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు. పోలీస్ ఆల్సో కమ్ సార్. So the reason why I asked for help in the constable పెట్టండి ఒక 2-3 hours పెడితే what you done, you see, sir, Mr. What Nikhil Dhawan. Nikhil, just you follow that only. Sir, we both are together, sir. He answers properly. Okay. మీది ఎక్కడ? విజయవాడనా? ప్లేస్ సార్ పుంగనూరు అనే చిన్న ప్లేస్ సార్, చిత్తూరు సైడ్. చిత్తూరు సార్. 16 years నుంచి ఇక్కడ సెటిల్ సార్. ఓకే. ఇంకెవరు? ఇప్పుడు జిల్లా మెయిన్ పెద్ద పబ్స్ ఏవి? నువ్వేం చేస్తున్నావు? ఈయనకి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లైక్ లాస్ట్ టైం మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నాం. వాట్ ఎవర్ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ 3 levels ఆఫ్ చెకింగ్స్ పెట్టినాం సార్. ఫస్ట్ బౌన్సర్స్ దగ్గర మనం డౌట్ఫుల్ గా లోపల రానివ్వద్దు అంటే అక్కడి నుంచి పంపించేస్తాం. దెన్ వాళ్ళు పంపించిన తర్వాత ఐడి ప్రూఫ్స్ అండ్ ద ఫ్రిస్కింగ్ కంప్లీట్ బాడీ చెక్ విత్ పాకెట్స్ అండ్ ఆల్ చెక్ చేసి తర్వాత జనరల్ మేనేజర్ విల్ చెక్ వెదర్ దేర్ ఇస్ అ రిజర్వేషన్ ఆర్ నాట్. దాని తర్వాత లోపల వీ హ్యావ్ డిప్లాయిడ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ పర్సనల్ అండ్ బౌన్సర్స్ and every blind spot దగ్గర we cameras connect చేసి local we have 64 cameras. మీ ఏరియా ఎంత? 10,000 square feet sir. 64 ఎట్లా సరిపోతుంది? and blind spots ఉన్నాయి సార్. high HD cams ఉన్నాయి and those are IP cams, HD cams ఉన్నాయి, night vision. so మీ ఫోన్ లింక్ ఉందా? నా ఫోన్ కి లింక్ లేదు సార్. మొన్న we have a surveillance room sir. దాంట్లో 1 month సరిపడా DVR box సిస్టమ్ లో నీ ఫోన్ కూడా కనెక్టివిటీ వస్తుంది. సో మేనేజర్స్ కనెక్ట్ అయ్యింది సార్. నేను దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మేనేజర్స్ చూసుకుంటారు సార్. వాళ్ళు సెక్యూరిటీ మేనేజర్, జనరల్ మేనేజర్స్ ఓవర్ హియర్ సార్. రైట్ సార్. మీ మేనేజర్ లింక్ నీకు కాదా? ఫోన్ లింక్ మీకు ఫోన్ కూడా ఉంటుంది కదా?
పెట్టుకో, లింక్ పెట్టుకో. మీరు పెట్టుకోకపోతే మాకు లింక్ పెట్టు. మీకు పెడతాం సార్. సో అన్నట్టు లైక్ कोई खाता नहीं ये सर ఇప్పుడు మీరు ఆల్ పబ్స్ సంబంధించినటువంటి వీడియోస్ సీసీ కెమెరాస్ లింకేజ్ ఇచ్చింది. మీరు కూడా అట్లా లింకేజ్ పెట్టుకోవాలి, మన డిపార్ట్మెంట్ లింక్ చేసుకోవాలి. టైమింగ్ ఈవినింగ్ మెయిన్ డోర్ దగ్గరది లోపలిది మనం అక్కడ చెక్ చేయకపోయినా డౌట్ వచ్చిందంటే మనం ఇక్కడ నుంచి ఆఫీసర్స్ ఇంటి దగ్గర నుంచే చెక్ చేసుకోవాలి. పడుకునేటప్పుడు యూఎస్ క్యాలెండర్లో ఎన్ని ఉంటాయో 10 ఉంటాయి అనుకో, 10 బంద్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ర్యాండమ్ అప్పుడో ఇప్పుడో ఒకసారి చెక్ చేసుకుంటే మన కింద వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో కూడా అర్థమవుతుంది. కింద వాళ్ళు కూడా టైమింగ్స్ ఒకటి, సౌండ్ ఒకటి, ప్లస్ ఇంకా మిగతా సంబంధించినవి నువ్వు పెట్టుకోవాలి. రీసెంట్గానే లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎక్స్ట్రా కెమెరాస్ యాడ్ చేసాం సార్. సో అది ఉంది యాప్ ఆల్రెడీ.
సో అది 1 వీక్లో వచ్చేస్తుంది సార్. అండ్ దీస్ ఆర్ వాట్ వీ డూ అట్ ద, మీరు చెప్పినట్టు లాస్ట్ టైం నోటీస్ బోర్డ్ ఎవ్రీవేర్ అండ్ చెకింగ్స్ అండ్ ఆల్ హ్యాపెన్ లైక్ దాట్ సార్. ప్రాపర్గా ఫెస్టింగ్ అండ్ ఆల్ విల్ హ్యాపెన్ సార్. అండ్ సార్ అది టోల్ ఫ్రీ నెంబర్, మీరు లాస్ట్ టైం అది పెద్ద మన టోల్ ఫ్రీ నెంబర్ సార్. సో వాష్రూమ్స్లో, స్మోకింగ్ ఏరియాస్లో అండ్ ఎంట్రీస్ దగ్గర వీ హ్యావ్ ద టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లేడ్ ఓవర్ దేర్ సార్. టోల్ ఫ్రీ నెంబర్ మీరు మనం చెప్పినట్టు సెక్యూరిటీ చెక్ ఇన్ బాక్సెస్ ఉన్నాయి సార్, లేడీస్కి అండ్ జెంట్స్కి. సో దే గెట్ ఇన్ సైడ్ అండ్ గెట్ చెక్డ్. సార్ ప్రిజమ్ ఒకటి సార్, వీఆర్ ఓపెనింగ్ ఇన్ బెంగళూరు ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ టైమ్ సార్. ఇఫ్ ఐ మే ఒక చిన్న సజెషన్ ఫ్రమ్ యూ సార్, ఎందుకంటే తీసుకొచ్చే వాళ్ళని లోపల చెకింగ్ చేసి రానివ్వాలి, అంటే చెకింగ్ చేస్తున్నాము వాళ్ళు రారు, ఎలా చెకింగ్ చేస్తున్నామని. లోపల ఎప్పుడైనా కన్జ్యూమ్ చేస్తే మేము ఆల్రెడీ బౌన్సర్స్ పెట్టాము, ఆల్రెడీ కన్జ్యూమ్ చేసి వాళ్ళని ఎలా డిటెక్ట్ చేయాలి, ఏమైనా సూచనలు ఇస్తే ఇఫ్ దే కన్జ్యూమ్ అండ్ కమ్ ఇన్ సైడ్. అది దాంట్లో వీఆర్ $0 టువర్డ్స్ డ్రగ్స్ సార్. అట్లా కాదు సార్, దే కన్జ్యూమ్ అండ్ కమ్ ఇన్ సైడ్. సో సార్ that's it sir, thank you. మాదాపూర్ 4,000 రిసెప్షన్ ఉన్నాయండి. 24 కెమెరాస్ 4,000. Good afternoon all. I am Yasin Qureshi, Joint Commissioner Enforcement. Honorable Minister Garu, Commissioner Garu, Additional Commissioner Garu, ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే హైయెస్ట్ పొలిటికల్ అథారిటీ కూడా ఈ స్టేట్ని డ్రగ్ ఫ్రీగా చేయాలని చెప్పి బయట నుంచి పెట్టుబడులు క్యాపిటల్ రావడానికి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉండాలంటే శాంతి భద్రతలు తర్వాత ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది. మీరు అయినా కూడా ఈ మధ్యన ఒక బార్లో ఇది జరగడం అనేది బాధాకరం. దీన్ని ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి గారు అందరికీ చెప్పడానికి డైరెక్ట్గా బార్ అండ్ పబ్ ఓనర్స్కి చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టైమింగ్ వైలేట్ చేయొద్దు. టైమింగ్స్ అందరికి తెలుసు. 10 o'clock నుంచి 12 midnight వరకు
శని ఆదివారాల్లో మాత్రం 1 o'clock నైట్ వరకు ఉంటుంది. ఆ టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. మైనర్స్ను ఎట్టి పరిస్థితుల్లో అలో చేయొద్దు. ఆ తర్వాత మంత్రి గారు చెప్పినట్టుగా సీసీ కెమెరాస్ కవరేజ్ ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా సెక్లూడెడ్ ప్లేస్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాష్రూమ్స్కి వెళ్ళే కంటే ముందు ఆ ప్రాంతంలో సెక్లూడెడ్ ప్లేసెస్లో సీసీ కెమెరా కవరేజ్ ఫుల్గా ఉండేట చూడాలి. తర్వాత ఎక్కడ కూడా మీరే ఓనర్సే దాన్ని డైరెక్ట్గా మానిటర్ చేయాలి. ఎవరికి కూడా అనాథరైజ్ పర్సన్స్కి ఒక ఈవెంట్ కండక్ట్ చేయడానికి కానీ లేకపోతే ఒక పార్టీ చేసుకోవడానికి కానీ సపరేట్ పర్మిషన్స్ ఇవ్వకుండా అంతా కూడా మీ కంట్రోల్లోనే జరగాలి. తర్వాత ఈ డీజేలు బార్ టెండర్స్ ఉంటారు. మీకు తెలియకుండా కూడా వాళ్ళ వల్ల ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయొచ్చు. డ్రగ్స్ తీసుకొని రావచ్చు, లేకపోతే వాళ్ళే తన దగ్గర పెట్టుకొని అమ్మొచ్చు. కాబట్టి వీళ్ళ మీద మీరు చాలా జాగ్రత్తగా వీళ్ళ కార్యక్రమాలు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెడితే కానీ ఇవన్నీ మీరు నివారించలేరు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత వరకు మ్యూజిక్ పెట్టుకోండి. మళ్ళీ వాడొచ్చి వీడొచ్చి అలో చేయకండి. నమ్మకం ఉంటే తప్ప మ్యూజిక్తోనే స్లో మ్యూజిక్తో చేసుకోండి. వాడొచ్చి పాడు, మళ్ళీ వాడొచ్చి పోడు, ఇవన్నీ అలో చేయకండి. సెకండ్, మైనర్లను ఎవరైనా అలో చేసిననుకోండి, మైనర్ అలో చేస్తే కూడా ఇమ్మీడియట్గా క్లోజ్ చేస్తాం. గుర్తుపెట్టుకో. టీఓటీ పబ్ ఎవరు? టీఓటీ ఎక్కడ? నువ్వు టైం దాటినా కూడా నడుపుతున్నావు అని చెప్పి ఏదో ఫోన్ వచ్చింది. నిజమని తెలిస్తే మాత్రం క్లోజ్ చేస్తాను చెప్తాను. మార్చి పిచ్చి కాదు. నేను టైం దాటినాక మళ్ళీ నువ్వు నడిపిన మైనర్ అలో చేసిన టోటల్ క్లోజ్ అవుతుంది. మంచిగా చేసుకోండి. ఇప్పుడు ఆయన ఒక బార్ నుంచి 4 పబ్బులు నడుపుతున్నాడు, కెమెరాలు పెట్టిండు, ట్రాన్స్లేట్ మాకు అలో చేస్తున్నాడు, మంచి ఆల్ కంట్రీస్ ఫుడ్ పెట్టిండు, అన్ని కంట్రీస్ ఫుడ్, ఏ కంట్రీ కూడా వచ్చినా ఫుడ్ తినేటట్లు. అట్లా మన బ్రాండ్ పెంచేటట్లు మనం చేయాలి. పబ్ అంటే ఒకటి తవుడే కాదు, మంచి రకరకాల ఫుడ్, తిండి, మ్యూజిక్ అట్లా ఉంటుంది. అలా టైం ఎక్కువ పెట్టి టైం ఎక్స్టెండ్ చేసి మైనర్లను ఎవరైతే వచ్చి తాగకుండా చేసిననుకో, మైనర్లను ఎవరు అలో చేసినా కానీ వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర లేదు, ఆధార్ కార్డు ఉంటుంది. టక్కున కొట్టి చెక్ చేసుకోండి. బయట ఏజ్ చిన్నపిల్లలకి డౌట్ కనిపిస్తే ఇమ్మీడియట్గా మీరు స్కాన్ తీసి చెక్ చేసుకోండి. ఆధార్ కార్డులో నెంబర్ కొట్టినాక వీడియో ఆడొకటి కాదు చూసుకొని చేయండి. మైనర్లని ఎవరు అలా చేసినా ఊరుకోం మేము. ఈ పబ్బులని మేము గవర్నమెంట్ అనేది ఇన్కమ్ గురించి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ కొంత రెవెన్యూ పెరిగిందంటే చాలా మంది మాట్లాడుతున్నారు. రెవెన్యూ ఏం పెరగలే. అప్పుడు రాజకీయ నాయకులు తినేది ఇప్పుడు గవర్నమెంట్కి వస్తుంది. ఉదాహరణకు మీకు చెప్తా, ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఓన్లీ 9 నుంచి 10 కోట్లు నెలకు వచ్చేది తెలంగాణ రాకముందు. ఇసుక ద్వారా రెవెన్యూ తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా 1000 కోట్ల పైగా వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే అప్పుడు డబ్బు గవర్నమెంట్ కట్టకుండా పొలిటికల్ లీడర్లే తినేది, డబ్బులు తిని ఫ్రీగా నడిపించేది. మేము బంద్ చేసినాం కనుక 1000 కోట్ల పైన 10 కనుక ఇమ్మీడియట్గా ఎవరో చెప్తే కాదు రైడ్ చేసింది, ఇన్ఫర్మేషన్ ఇస్తే కాదు, మా డిపార్ట్మెంట్ వాళ్ళే ఆ పబ్బులలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే కస్టమర్స్ మాదిరిగా అదలో వచ్చేటట్లు అట్లా చేసి 100 మంది పైగా, వందలాది మంది ఇదే పనిలో ఉండి వాళ్ళే పట్టుకొని చేయడం జరిగింది. వాళ్ళే వాళ్ళని బయటకు తీసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సంబంధించిన వ్యక్తి ఏ పార్టీ అయినా ఉండొచ్చు కాక మాకు సంబంధం లేదు. మాకు
డ్రగ్స్ అనేటివి రకరకాల డ్రగ్స్ ఏవి కూడా హైదరాబాద్లో ఉండొద్దు అనేది లక్ష్యం. ఇలా గాంజా అనేది మన రాష్ట్రం నుంచి పోతుంది. వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి బాంబే అక్కడ తీసుకెళ్తారు. వందలాది కేసులు మా ఎక్సైజ్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వందల కేసులు కూడా పట్టుకున్నారు. వందల వాహనాలు సీజ్ చేసిర్రు. దాని మీద ఈవెన్ ఆంధ్రాకి వెళ్ళి కూడా వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల వేయించవచ్చు. మా రాష్ట్రంలో వాడకపోయినా మన రాష్ట్రం నుంచి కూడా ఇట్లా అడుగు పెట్టొద్దని లక్ష్యం అన్నమాట. పకడ్బందీగా ప్రాణాలకు తెగించి మా డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎవరు చేసినా వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళు సహకరిస్తే వాళ్ళని, మా ముఖ్యమంత్రి గారే వాళ్ళని యాక్షన్ తీసుకొని వాళ్ళని వినొద్దని చెప్పింది. కనుక అటువంటి మీ అపోహ ఎవరైనా ఉంటే మాత్రం బంద్ చేసుకోండి. సాఫ్ సీజన్ నడిపేటట్లు చేయండి. ఏదో 60 మంది మీద మళ్ళీ ఒక దగ్గర 50 మంది, ఒక 2-3 వేల మంది బతుకుతుంటారు దాని మీద. వంట చేసేటోళ్ళు, ప్లేట్లు కడిగేటోళ్ళు, ప్లేట్లు తీసేటోళ్ళు, కిచెన్లో సామాన్లు అట్లా ఇట్లా వేరే రాష్ట్రాల నుంచి వస్తారు హైదరాబాద్కి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంకా ఎక్కువ టూరిస్టులు వస్తున్నాం. వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళు ఫెసిలిటేట్ కూడా కనుక్కుంటున్నాం. దాన్ని మీరు ఆసరా తీసుకొని చెరువు చేస్తే మాత్రం అటువంటి వాళ్ళందరినీ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయడమే కాకుండా పీడీ యాక్ట్ పెడతాం. పీడీ యాక్ట్ పెట్టడం కాకుండా ఇంకా చట్టంలో ఇంకేమి కూడా అవన్నీ ఉపయోగిస్తాం. చట్టంలో కదా వారి ఇక్కడ నుంచి బహిష్కరణ అనేది ఏదైనా ఉంటే కూడా, చట్టపరంగా ఏదైనా ఉంటే కూడా వెతికి ఉంటే ఏముంటే అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ప్రకారం ప్లస్ మా గవర్నమెంట్లోని మా తెలంగాణ ఇది రూల్స్ ప్రకారం ఏవి ఉంటాయో అటువంటివి అన్నీ ఉపయోగిస్తాం మన మీద. మీరు ఆలోచన చేసుకోండి. అయితే ఫ్యాషన్గా నడుపుకోవడం కాదు, దాన్ని ఎట్లా మనం దృష్టి పెట్టి జాగ్రత్తలు వహించాలనేది ఇంపార్టెంట్. అక్కడ ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత ఉంటుంది, మీదే బాధ్యత ఉంటుంది. అట్లా చేయదలుచుకుంటే చేయండి. లేకపోతే బెంగళూరు ఇంకెక్కడ వేరే రాష్ట్రంలో ఏదంటే పూజ చేసుకోండి. ఇక్కడ చేయదలుచుకుంటే మాత్రం జాగ్రత్త చేయండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఒక అడిషనల్ ఎస్పీ గారు వచ్చినప్పటికీ మన డిపార్ట్మెంట్కు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు టాస్క్ ఫోర్సు, వారితో పాటు డిఎస్పీలు, పోలీస్ సిబ్బంది టాస్క్ ఫోర్స్ ఉంది. రీసెంట్లీనే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మరి మీరు కూడా మీ డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎట్లా పోలీస్ డిపార్ట్మెంటే కనుక 2 డిపార్ట్మెంట్లను ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు అనేది చేసుకోవాలి. ఎప్పటికప్పుడే కమిషనర్ గారు చెప్పి పూర్తి నిఘా పెట్టాలి. గాంజా మీద, ఈ పబ్స్ మీద, రెస్టారెంట్స్ పైన, గుడమ్మ మీద. దూల్పేటలో సరాయి ఉండే బంద్ అయిపోయింది. మన కోవిడ్ వచ్చేటప్పుడు మెల్లగా అక్కడ గాంజా స్టార్ట్ అయ్యిండే, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, జీరో అయిపోయింది. ప్లస్ అలాంటి వాళ్ళకు మళ్ళీ ఎక్కడెక్కడ రీహాబిలిటేషన్ కలిగించడం అట్లాంటి దాని మీద దృష్టి పెట్టండి. దీన్ని మీ అనుభవంతో మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తారో చెప్పండి. సార్ నమస్తే సార్. గౌరవనీయ మంత్రి గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఇప్పుడు పబ్స్ ఎక్కువగా రకరకాల యాప్స్ యూజ్ చేసేసి వాడుతున్నారు. అందులో ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీరు డ్రగ్స్ మెయిన్ మన గవర్నమెంట్ పాలసీ డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలని ఉన్నది కాబట్టి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటేషన్లో వచ్చినాము. అలాగే మేము లోకల్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేస్తూ మీ పబ్లని కానీ బార్స్ అండ్ రెస్టారెంట్స్ని తప్పనిసరిగా మేము వైలేషన్స్ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ మా దృష్టికి వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. అలాగే మా గంజాయి కానీ ఇతర డ్రగ్స్ పైన కూడా ఉక్కుపాదం మోపి డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయడం మా ప్రయత్నంగా తప్పకుండా మేము చేస్తాము. మేము కూడా ఇప్పటి నుంచి మంత్రి గారి ఆదేశానుసారము మీ పబ్స్ని కూడా, బార్డర్ అండ్ రెస్టారెంట్ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ వైలేషన్స్ మా దృష్టికి వస్తే కేసెస్ బుక్ చేసి కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తాం. కాబట్టి మీరు కూడా మీ యొక్క లాభాల కోసము ఈ డ్రగ్స్ని అలవాటు చేయకుండా, యూత్ బానిస అయిపోతే వాళ్ళ లైఫ్ స్పైర్ అయిపోతుంది కాబట్టి మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా, మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉందా వాటిని అవాయిడ్ చేయాలని కోరుతున్నాం. లేకపోతే కన్సిక్వెన్సెస్ ఇప్పుడు చూస్తా ఉన్నాం చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఎవరు కూడా అలాంటి ఇండల్జ్ కావద్దని మీకు తెలియజేస్తున్నాం.
ఈ మీటింగ్ చైర్ చేస్తున్న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, అట్లాగే అడిషనల్ కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ డీసీ రంగారెడ్డి, స్టాఫ్ ఆఫ్ ది ఎస్టీఎఫ్, డిపిఓస్, ఆల్ డిపిఓస్, ఇక్కడికి వచ్చిన పబ్ మేనేజ్మెంట్స్, ప్రెస్ మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు first of all I would like to thank the honorable minister for taking out time for this meeting. ఇంకా now ఈ meeting లో basically what we have done is the meeting was first of all necessitated because of an incident which happened in the premises of one of the excise department licensees. Now I'll be very clear on this. Last time also meeting జరిగినప్పుడు we had said very clearly that ఇట్లాంటి ఏదైనా సంఘటనలు ఎనీ ప్రెమైసెస్ లో, ఎనీ బార్ ప్రెమైస్ కానీ షాప్ ప్రెమైస్ కానీ దాంట్లో జరిగితే అది క్యాన్సిల్ చేస్తాం. Now all of you understand pretty well that if you put a restaurant without a bar, or if somebody puts a 5-star hotel without a bar license, how well it will run, I am sure all of you understand that. Okay, so పెట్టినా పెట్టకపోయినా ఒకటే, or probably పెట్టకపోతే బెటర్, బికాస్ కనీసం ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే పోదు కదా. సో ఫర్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, ద లైసెన్స్ ఆఫ్ రాడిసన్ బ్లూ ఇస్ క్యాన్సిల్డ్ అండ్ నౌ దే కెన్ రన్ ద రాడిసన్ బ్లూ వాట్ ఎవర్ వే దే వాంట్. సో ఇట్ ఈస్ దేర్ లుక్అవుట్. సో ఐఎమ్ టెలింగ్ దిస్ టు యూ, టు ఆల్ ఆఫ్ యూ, బికాస్ that will be the action that we will take, and we will be very ruthless in that. We don't want to unnecessarily trouble you in your daily things and affairs. We follow a hands-off approach for enforcement. Kani honorable CM gari cheppina tarvata nunchi on the issue of drugs we will be ruthless. So all of you, I request all of you to cooperate. A lot of you are doing a lot of things. I would say that a lot of bars and pubs in our city, in the state, are running very smoothly without any problems. I request all of you to ensure that it continues to be like that. It continues to be like that. For some small incentive on a particular day, please don't spoil your future chances of having a career or having a long-term option. So let us understand, bar is not an investment which you recoup in one day. Any bar or any pub, it is a long-term thing, and don't be short-sighted is what all I can say. It is in your interest to ensure that consumption of drugs in your premises is not allowed under any circumstances.
That is one. Atlage Minister garu cheppinattu that the bars and pubs should all function as per norms, and as I already mentioned, in the case of Radisson Blu, we are already cancelling. The license is already suspended, but because of the legal aspect, we have to give a 1 week notice. That notice and all is issued. A decision on that notice will also be taken shortly. Next ఏంటంటే మినిస్టర్ సార్ ఇంకా ఒక మంచి సలహాలు ఇచ్చారు అబౌట్ లింకింగ్ అప్ ద సీసీ కెమెరాస్. ఐ రిక్వెస్ట్ ది డీసీ రంగారెడ్డి టు ఎక్స్ప్లోర్ దిస్ ఆస్పెక్ట్ యాజ్ టు హౌ వీ క్యాన్ బెస్ట్ లింక్, బికాస్ అవర్ బార్స్ అండ్ ఆల్ విల్ హ్యావ్ డిఫరెంట్ సిస్టమ్స్ కాబట్టి, సో అది ఎట్లా లింక్ చేయాలి అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ. మన ఆఫీసర్ సైడ్ నుంచి ఆల్సో ఐ రిక్వెస్ట్ అవర్ ఆఫీసర్స్ టు బి రెస్పాన్సిబుల్ ఇన్ ది ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ. Let us not become the club management. We are not club management. We are the regulator. Let us act like regulators. Minister sir kuda ade cheppadam jarigindi. So responsible enforcement undali, but we have to be very strict where our, so we have defined what is our bottom lines. Our bottom lines ఒకవేళ violate అయితే తప్పనిసరిగా చర్యలు ఉండాలి, చాలా స్ట్రిక్ట్ ఉండాలి, అందులో ఎటువంటి సందేహాలు లేవు. అట్లాగే some more points which I want to mention at the end. One is that there are still some cases coming where minors are getting into bars and all, and some cases are being booked. So some of you have said that you are checking the IDs and all at the entrance. So please ensure that IDs and all are checked compulsorily. During the daytime, where we encourage families to come inside the premises, there is a board which is mentioned outside, under 21, no serving alcohol. Yes. Can I allow them to come if they are with their parents? No, of course. Dekhiye, let us understand. All of you are first a restaurant. After that, you are a bar. Is there any bar which is not a restaurant? No. Because the rules want you to be a restaurant first. Okay, so in a restaurant, families may come at times, and some families will come with their kids. One thing, बच्चे के साथ, पेरेंट्स के साथ बच्चे है तो ओके, पेरेंट्स जाने के बाद बच्चे, पेरेंट्स जाएगा साहब, बच्चे खाने खाने के लिए बैठे बोले तो नहीं चलता. So a group of 7 children come at the age of 19, 20 in the afternoon. They enter the restaurant to eat food. I put a band on their hand and we allow them to sit there and make sure there is no consumption of alcohol. Make sure. No, माइनस को ना को, तो ओनली फैमिली के साथ. उन लोग आने के बाद क्या करते हैं, उन लोग देख के उन्हें भी पीना भर के आता. पीना अलाउड नहीं है उनको. That is their responsibility. तो पूरे स्टाफ को पता रहता है कि इनके पास alcohol नहीं है. उन लोग जो सेपरेट रखो, अलग अलग रहते ना, अलग अलग सेक्शंस रहते ना, उन लोगों के लिए अलग सेक्शन रखो. सीसी कैमरा है तो फुल विजिबल, वो पूरे नहीं दिखना, वो पीएसआ वो बॉटल्स वो नहीं दिखना, वो अलग फूड का, वो फूड सेक्शन का अलग कर दो. फुल टेक शाम को 6 बजे के बाद तो एकदम मना है. तो आफ्टर 6 o'clock we don't allow them any time. Is that fine? माइनर्स को फैमिली के साथ आए तो उसको भी अलग सेक्शन में बिठाने के लिए करो. उसमें ना मिलना. The rule position is that minors को आप serve नहीं करेंगे. How you are ensuring it? Again, I am saying I am a regulator. I am not the bar management. So I will be the regulator. My rule is you will not serve to minors. As simple as that. How you have to do it? Please do. Similarly, timings also, Minister Sir kuda ippudu cheppadam jarigindi in one case, but please ensure that timings are followed. Excise my request to all DPOs also is that please ensure that a system of regular visit to bars already jarugutundi, kani especially at the time when they have to close, adi tappanisariga somebody should, like some constable, some teams can be formed. It's a very compact area. They can have a route map of visit and all, and that team should ensure that everything is closed. Whenever it has to close at 12, it closes at 12. When it has to close at 1, it closes at 1. Similarly, CCTV cameras, while some people were talking, I realized some people were saying that dark spots cover chesemo. Dark spots have to be covered, but the bar also has to be covered. Dark spots coverage does not mean that bar ki coverage ledu. Your major area ki coverage ledu, dark spots lo pettamani adi kudardu.
So please ensure that your entire premises are covered with CCTV cameras. Let it not be restricted to dark spots. Frisking may, all of you said that you are frisking the customers who are coming in, but I would also suggest that please frisk the staff which is coming in, especially because more often than not, service from the counter will happen through your staff or some live performer that you have called or somebody. Like it is more probable to happen from this source. It will affect more number of people. More number of people will have access to this source. So please ensure that you frisk your staff and staff etc. as well when they are entering the club. Similarly, keep a watch. Like all of you have put CCTV cameras, but I hope that all of you have also put a surveillance room where somebody is sitting and watching what is happening. Only putting CCTV camera and that CCTV footage is getting recorded in a DVR, that is not sufficient. Tomorrow you will say, sir, మేము CCTV పెట్టారు కానీ అక్కడ దానికి CCTV footage random గా చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? So each of you have 64 cameras. Let us say 60, 70, 80, 90, 100 cameras. Put together 1,000 or let us say 700 bars in the GHMC. 100. If you take a rough estimate of 50, there are 32,000 cameras. It is not possible for any enforcement agency to be looking at 32,000 cameras, but each of you individually can definitely look at 50, 60 cameras, and your people should be looking at that. So please ensure that that surveillance room is there with specific duties to staff who will be monitoring that surveillance room. So that is how you will be able to ensure that nothing untoward happens. Because finally, at the end of the day, anything untoward happens, the core responsibility is yours, and the person who loses the most will be you. So last aspect is that washrooms daggara some cleaning staff and all general ga untaru, but our cleaning staff should also be sensitized a bit. General ga people go inside the washroom, try to smoke up, things like that may happen. I'm not saying they are happening, but it's a high probability because washroom is a place where you will not put CCTV cameras. Washroom is a place where the crowd will too much. Generally, it will be like there are two people who go together, three people who go together. Except that there is no major crowd. So probably it is one place which affords the maximum privacy. So whoever is your cleaning staff on duty, he should be sensitized to keep accessing the washroom every like 15-20 minutes, half an hour or so, and let's just checking that fellows who have gone and have come out. So they're not indulging in any kind of consumption and things like that. So and lastly, as JC enforcement also pointed out, and Minister Sir kuda ninna idi in our discussions chappadam jarigindi, this 24-hour permission is a permission to serve liquor. Now most of you are bars and pubs, probably it doesn't matter to you, apply to you, but in case there are representatives of 5-star hotels where 3-star and above hotels where 24-hour permissions are given, please understand that this is permission is for consumption and service of liquor. This does not entitle you to hold events. So if a party is happening in a 5-star hotel which has a 24-hour permission, the party has to end at 12 o'clock or 1 o'clock as per the time on the day. Individual guest consumption can carry on with the 24-hour permission. 24-hour permission does not mean that you will do a party till 4 o'clock in the morning or 6 o'clock in the morning. So all our bar and pub owners should be clear on this aspect that 24-hour permission is for service of liquor. You are given permission to serve liquor, and that is in the general interest of tourism, in the general interest of people coming in, people of diverse nationalities, diverse faiths, diverse beliefs come in, and somebody wants some liquor service in the night. So, and that is the purpose for which it was given. It was never given as a blanket license that 4 o'clock varaku you will keep holding parties and things like that. So wherever there is a 24-hour permission, it is for consumption and service of alcoholic beverage. It is not for holding parties and events till 4 o'clock in the morning. So these are aspects from my side. I once again thank the Honorable Minister for taking out time for guiding us and issuing instructions to all the bar owners and management. I hope that after this incident and this meeting, we will hopefully not need to call you again for a meeting, because if unfortunately if that happens, then it will mean some other license will also be cancelled, and it may be any of you. So let us not get into that aspect. So with these remarks, I will close. Thank you, sir. One more, ఈ రేవ్ పార్టీస్ అని పెడుతుంటారు సరౌండింగ్లో అక్కడక్కడ.
స్ట్రిక్ట్గా చెక్ చేయాలి సార్. ఎవరి ఏరియాలో అది జరిగిందంటే మాత్రం వాళ్ళు బాధ్యులు అవుతారు. ఎట్టి పరిస్థితులలో వేరే రకరకాల పేరు మీద లిక్కర్ పర్మిషన్ అయితే ఇవ్వద్దు. చూడండి, మ్యారేజు, రిసెప్షను, దాన్ని చూసుకొని జాగ్రత్తగా టెంపరీ పర్మిషన్ ఇచ్చేది కూడా అట్లా చూసుకుని ఆ ఈవెంట్ని బట్టి ఉండాలి. కానీ ఒట్టి ఏదో వాడికి రాత్రి కళ వచ్చింది, పొద్దుగా అందరం కలుసుకోవాలనుకోవడం, మాకు పర్మిషన్ మేము కూర్చుంటాం, మైక్ సౌండ్ పెట్టుకొని అది చేస్తామంటే కూడా దాన్ని అలో చేయొద్దు. ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అసలు ఎస్పీలు, డిఎస్పీలు మా దగ్గర డిప్యుటేషన్ వచ్చింది కనుక ఇప్పుడు దాన్ని స్ట్రెంథనింగ్ చేయండి. మీరు టాస్క్ ఫోర్స్ ఆల్ పబ్స్, ఆల్ మేజర్ రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్ ఒకసారి 1 monthలో మొత్తం చెక్ చేసుకొని మీకు అవగాహన వస్తుంది. చూసుకుంటే ఒకసారి జాగ్రత్త ఏమేమి డిమెరిట్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ ఉన్నాయి, ఎట్లా కవర్ చేయాలనేది ఒకసారి చూసి అందులో మీరు ఏమేమి కవర్ చేసుకోవాలో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయండి. అప్పుడప్పుడు అక్కడనే స్పాట్ పోయినప్పుడు మీతో పాటు మన కన్సల్ట్ ఎస్హెచ్ఓ కానీ లేదా అవైలబుల్ ఈఎస్ ఎవరు అవైలబుల్ ఉన్నారో కూడా రాగలిగితే పోండి. లేకపోతే మీరు వాళ్ళు బిజీలో ఉంటే మీరైనా వెళ్ళి ప్రతి చెక్ చేసుకొని ఏ దానిలో అసలు ఏం డిఫెక్ట్ ఉందని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే అవుతుంది. మీకు చూస్తే ఆ వాతావరణం మీకు అర్థమైపోతుంది. వాళ్ళు ఏం చేస్తారో అసలు ఏం ఎట్లుంది అనేది ఆ సిచ్యువేషన్ చూస్తే కూడా మీరు అనాలిసిస్ చేయగలుగుతారు. అదొకటి చేయండి. అవి ఎక్కడైనా సౌండ్ సిస్టమ్ బయట లైటింగ్ కనబడుతుంది, బయట ఫామ్ హౌస్లలో అక్కడ ఇక్కడ లైటింగ్ పెట్టుకొని స్టూడెంట్స్ పోతున్నారు చేస్తుందంటే నిఘా పెట్టండి. సరౌండింగ్లో డాబా హోటల్స్ అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని మన పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్ ఇవ్వమని, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు కూడా మనం ఏదైనా ఇన్సెంటివ్స్ ఇస్తాం మీకు కూడా అట్లా పెట్టుకొని కొంచెం నిఘా పెట్టి అది జరగకుండా చూడండి జాగ్రత్తగా. ఎందుకంటే ఎదుగుతున్న ఈ క్రమంలో హైదరాబాద్ బ్రాండ్ని ఎట్లా దెబ్బతీయాలని కూడా ప్లాన్ ఉంటుందంట. చాలా మంది రాజకీయ నాయకులు కూడా దయచేసి మీరు చెప్పండి సార్, ఈ ఇష్యూలో హైదరాబాద్కు బ్రాండింగ్ విషయంలో పుట్టే మీరు తెలియకుండా అవి అని మాట్లాడకండి సార్. నిజంగా మీరు చెప్పండి, కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. ఎవరైనా సరే మీరు ఇవ్వండి, ఫలానా దగ్గర జరుగుతుందని మేము విత్ కెమెరాలు పోయి మేము రైడ్ చేసి పట్టుకుంటాం, చూడండి మీరు కావాల్సి చెప్పండి. మనకు వీళ్ళు అని కాదు, మన సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఎవరిని వదిలిపెట్టకండి, దీన్ని నిర్మూలించండి, వేలతో సహా పీకేయండి అని చెప్పి. దానిలో మీ రకరకాల పద్ధతుల ద్వారా మన కానిస్టేబుల్ లేకపోతే ఇంకేమైనా బయట వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఒక నిఘాలాగా ఏర్పాటు చేయించి వాళ్ళని కస్టమర్స్ లాగా పంపించడమో లేకపోతే ఇంక చేయడమో, ఎన్ని పద్ధతులు ఉంటే అన్ని పద్ధతులు దీని నిర్మూలనలో ఉపయోగించండి. ఏ అధికారి రకరకాల కొత్త పద్ధతుల ద్వారా ఉపయోగించి పట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకు 100% వాళ్ళకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఏమేమి కావాలని కూడా చేస్తాం. బాధ్యత లేని వ్యక్తులను తప్పిస్తాం ఇమ్మీడియట్గా. నిర్లక్ష్యం వివరిస్తే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, మంచి చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఉంటుంది. మీరు కూడా మీరు నిబంధనలకు లోబడి మీరు आप लोग रूल्स के अंडर करे तो अच्छा रहता. कोई भी गलत करे तो किसी पे हम लो नहीं छोड़ते. 100% वो उसको क्लोज बंद कर देते. उसके बाद बंद नहीं छने उसके ऊपर भी ऑल एक्शंस लेते हम लोग. ఎవరైనా ఏదైనా మళ్ళీ తెలుసుకోవచ్చు ఊహించుకోకండి. మళ్ళీ తెలిస్తే మళ్ళీ పని చేస్తాం, మళ్ళీ ఇస్తే మళ్ళీ పని చేస్తాం, మళ్ళీ ఏదైనా అవి చేసేస్తే పీడీ యాక్టివిటీ లోపలిస్తాం. తప్పు చేసినోడు ఏదో రకరకాల వేరే పద్ధతుల ద్వారా తీసుకొచ్చుకొని ఓపెన్ చేసుకుంటాం అనుకుంటే మేము కూడా అదే పద్ధతుల ద్వారా మేము కూడా ఏం చేయాలని చేస్తాం. మాకు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించినట్టు డ్రగ్స్ విషయంలో రకరకాలవన్నీ ఏవి కూడా హైదరాబాద్లో ఉండొద్దన్నది ఇది. దానికి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు పర్యవేక్షణ ఉంది కనుక మేము మామూలు చేస్తుంటారు. మీకు అవకాశం ఉంటే ఇమ్మీడియట్గా సంబంధించిన పోలీస్ సిఐఓ, ఏసీపీఓ, డీసీపీఓ అవసరం అనుకుంటే కమిషనర్ దగ్గరకు దృష్టికి తీసుకెళ్లి దాన్ని సమర్థవంతంగా చేయాలి. ఒక కారణం ఏంటంటే ఆల్ పార్టీస్ తెలియక వేరే మాట్లాడుతూ కొంతమంది ఓవరాల్గా వాళ్ళు ఏమనుకోవాలంటే అదే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, హైదరాబాద్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు అనేది మనం కలిగించాలి, వాళ్ళకు నమ్మకం కలిగించాలి. పొరపాటున కూడా వాళ్ళు ఇష్టాన్ని మాట్లాడదు. మన రకరకాల వాళ్ళు మాట్లాడితే మన డిపార్ట్మెంట్లో కొంతమంది బాధపడ్డారు.
మనం కష్టపడి పట్టుకుంటే మనల్ని నశించేది పోయి మన మీద పడుతున్నారు సార్ అని. దానివల్ల ఏమవుతుంది, కొన్ని సిటీలలో రైడ్ చేస్తలేరు, అక్కడ ఉన్నా రైడ్ చేస్తలేరు పట్టుకుంటే, అంటే అక్కడ లేదని అనుకుంటారు, కానీ ఎంతమంది ఖరాబ్ అవుతున్నారు అనేది తెలియదు. కానీ మనం ఇక్కడ దాన్ని అక్కడిక్కడ ఉన్నా తీసేయాలి. ఏ ఒక్కడు కూడా నష్టపోవద్దు, ఏ ఒక్క వ్యక్తి కూడా బానిసై ఆ కుటుంబం అన్యాయం కావద్దు, సిటీకి చెడ్డ పేరు రావద్దు అనేది మన ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దాని దిశగా మీరు వివరించండి. ఇంకెవరైనా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఈళ్ళకించి గేట్లకించి వెళ్ళేటప్పుడే ఏమైనా మీ ఏదైనా చెడు ఉంటే అవన్నీ వదిలిపెట్టిపోండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం మేము చెప్తున్నాను. ఈ